నేను క్లినిక్ వచ్చాను హెల్త్ చెకప్ చేయించుకున్నాము యాన్యువల్ చెకప్ అని చెప్పి. సో 2 years అయింది కదా ఇండియాలో చేయించుకున్నాం, మళ్ళీ ఇక్కడ చేయించుకోలేదు. ఇప్పుడు ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది, జస్ట్ కోపీ పే చేస్తే చాలన్నమాట. ఇప్పుడు వెళ్దాం రండి అక్కడికి. You can. Yeah. This is just the little pressure. You can take it off in about 10-15 minutes. You should stop bleeding. Okay. You should be good. Come in there. Have a seat right here. I'll just... Okay. It was very nice to meet you today. థ్యాంక్ యూ. నేను హెల్త్ చెకప్ చేయించుకుందామని వచ్చాను అనమాట క్లినిక్కి. ఇన్సూరెన్స్లోనే కవర్ అవుతుంది యాన్యువల్ హెల్త్ చెకప్ లాగా. ఆల్మోస్ట్ 2 years అవుతుందన్నమాట. ఇండియాకి వెళ్ళినప్పుడు చెక్ చేయించుకున్నాను. సో వైటమిన్ టెస్ట్ అండ్ బేసిక్ ఫుల్ బాడీ చెకప్ చేయించుకుందామని వచ్చాను ఈరోజు. అండ్ డాక్టర్ వచ్చేసి మన ఇండియానే. అంటే వీళ్ళకైతే మనం ఫ్రీగా మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు, చెప్పొచ్చు అని చెప్పేసి ఈ డాక్టర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వేరే డాక్టర్స్ కూడా ఉన్నారు, 2-3 people. సో మనం ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మా ఫ్రెండ్స్ ఆల్రెడీ తిన దగ్గర ఒక 2-3 members అన్ని టెస్ట్ చేయించుకున్నారనమాట. చాలా కూల్గా అన్ని క్వశ్చన్స్ అడిగి తీసుకొని మరి ఏవేవి టెస్ట్ చేయొచ్చు అని చెప్పి సజెస్ట్ చేసింది. సో నేను కూడా అందుకే ఇక్కడికి వచ్చాను అనమాట. ఇందాక చాలా క్వశ్చన్స్ అడిగింది, నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నవన్నీ అడిగాను. బ్లడ్ ఇందాకే తీసుకున్నారు. ఇప్పుడు నేను డాక్టర్తో కూడా మాట్లాడిపిస్తాను, ఒకసారి చూడండి. Okay, so what we typically do for the physical exam. The physical exam, we talk about healthiness. So our goal for the patients are to stay healthy. So we to ask questions that more pertinent to their health and health maintenance. At younger age, there are not major cancer that we are worried about. Most of the things that we worry about, your family history. So therefore we ask a lot of questions about your family and your family history, because your genetic will transfer from your family to you, and that's why we ask about your family, what disease they carried. And the major things in United States of America that we can screen for the woman is the breast cancer, cervical cancer, colon cancer. We do it for the man and a woman, Okay. as well as we do the prostate cancer for the man. Those are the things being regularly screened, which starts with a different age. So cervical cancer starts at the age of 21, breast cancer starts at the age of 40, or if you have had a family history sooner, and we do the mammogram or MRI. And for the colon cancer, we do the colonoscopy. Okay. It starts at the age of 45. We also do the blood work. Blood work tells us if you have a diabetes, if you have a high cholesterol. Every time you go to doctor, we check your blood pressure, and that gives us an information about like how bad your blood pressure is. Yeah. And that will help as well. Okay. Yeah. Okay. Thank you. All right. That's everything for today. Yeah. Have a great day. Thank you. Bye bye. Thank you. క్లినిక్ నుంచి వచ్చి బ్రేక్ఫాస్ట్ తింటున్నా. మార్నింగ్ ఏం తినలేదన్నమాట. అంటే ఏం తినకుండా టెస్ట్కి వెళ్తే బెటర్ అని చెప్పేసి ఏం తినలేదు. ఇప్పుడు తినాలి, ఇంకొంచెం వర్క్ ఉంది. అండ్ ఈరోజు ఇంకొకటి అయింది పొద్దున, అది కూడా చెప్తా తిన్నాక. ఇప్పుడైతే కొంచెం టీవీ చూస్తూ అలా రిలాక్స్ అవుతూ తింటా. నాకు ఒక మెయిల్ వచ్చిందనమాట, దట్ ఓపీటీ ఎండ్ అవుతుంది అని చెప్పేసి ఒక మెయిల్ వచ్చింది. నిన్న వచ్చింది, ఈరోజు చూశాను. యువర్ ఓపీటీ authorization period has ended. The student and exchange visitor program SEVIP will close your SEVIP portal account in 30 days అని వచ్చిందనమాట. సో చూసి షాక్ అయినా, ఎందుకు అట్లా క్లోజ్, అలా ఎందుకు, ఏమైంది అసలు నాకు ఒక నిమిషం ఏం అర్థం కాలేదు. తర్వాత మేబీ ఇనీషియల్ ఓపీటీ ఉంటుంది కదా, అది క్లోజ్ అయిందేమో, స్టెమ్ ఓపీటీ యాక్టివ్లో ఉందేమో అనుకున్నా. సరే ఎందుకైనా మంచిది ఒకసారి లాగిన్ చేసి చూద్దాము అని చెప్పేసి సెవిప్ అకౌంట్ లాగిన్ చేస్తున్నాను అనమాట. అదేమో లాగిన్ అవ్వట్లేదు.
ఆల్రెడీ ఇది కొంచెం టెన్షన్ ఉంది ఎందుకు ఇట్లా వచ్చింది అని చెప్పి. అది పాస్వర్డ్ ఫస్ట్ టైం పాస్వర్డ్ రాంగ్ అని వచ్చింది. తర్వాత మొబైల్ నుంచి ట్రై చేస్తే అప్డేట్ పాస్వర్డ్ వచ్చిందనమాట. సో అప్డేట్ పాస్వర్డ్కి మళ్ళీ ట్రై చేశాను. టెంపరీ పాస్వర్డ్ వచ్చాక కూడా నేను పాస్వర్డ్ చేంజ్ చేస్తుంటే అది కరెక్ట్గా తీసుకోవట్లేదు, ఏదో ఒక ఇష్యూ వస్తుందనమాట. అట్లా 5 అటెంప్ట్స్, యాక్చువల్గా 3 అటెంప్ట్స్ అని ఉంది, కానీ అదేంటో 3 టైమ్స్ చేశాను రాలేదు. మళ్ళీ ఇంకోసారి అప్డేట్ పాస్వర్డ్ చేశాను అనమాట, అప్పుడు వచ్చింది అది. సో వచ్చింది కదా అని చెప్పేసి లాగిన్ అయినాక అక్కడ స్టేటస్ ఇన్యాక్టివ్ చూపిస్తుంది. అప్పుడు అరే ఇన్యాక్టివ్ ఉంది ఏంటి స్టేటస్ అని చెప్పేసి కొంచెం భయం వేసింది అనమాట. ఏం చేయాలి అంటే యాక్టివ్లో ఉంటే ఒకవేళ ఎండ్ అవుతుంది మేబీ అంటే ఏదన్నా చూసుకోవచ్చు, అంటే స్టేటస్ ఇన్యాక్టివ్ అనేసరికి కొంచెం భయం వేసింది. సో ఫ్రెండ్స్కి కాల్ చేసి కనుక్కున్నా ఏముంది స్టేటస్ వాళ్ళకి అని చెప్పేసి. వాళ్ళకి యాక్టివే ఉంది, లైక్ వాళ్ళకి స్టెమ్ యాక్టివ్ అని ఉందన్నమాట. నా దానిపైన స్టెమ్ లేదు. సో అప్పుడు అర్థమైంది మేబీ స్టెమ్ వీళ్ళు సెవిక్ పోర్టల్లో అప్డేట్ చేయడం మర్చిపోయారేమో అని చెప్పేసి. సో కాల్ చేశాను యూనివర్సిటీకి. కాల్ చేస్తే కాల్ మళ్ళీ జల్దీ కనెక్ట్ కాలేదనమాట. మళ్ళీ ఒక 5 minutes వెయిట్ టైం కొంచెం ఉంటుంది కదా. సో అలా వెయిట్ చేశాక కనెక్ట్ అయింది కాల్ కనెక్ట్ అయితే మళ్ళీ అప్పుడు మాట్లాడడానికి ఎవరు లేరు అడ్వైజింగ్ వాళ్ళు. ఒక 1/2 hour తర్వాత చేయమని చెప్తే సరే అని మరి ఒక 1/2 hour తర్వాత చేశాను. సో యూనివర్సిటీ కాల్స్ కూడా కనెక్ట్ చెయ్యాలి అంటే దానికి కూడా వెయిట్ టైం ఉంటుందన్నమాట. మళ్ళీ ఒక 5 to 10 minutes వెయిట్ చేశాక అప్పుడు కూడా అడ్వైజర్తో మాట్లాడడానికి లేదు. సో వాళ్ళు నంబర్ తీసుకున్నారు, మేమే కాల్ చేపిస్తామని చెప్పారనమాట. లైక్ అడ్వైజర్ ఎందుకో బిజీ ఉన్నారు అని చెప్పి. కొంచెం సేపు అయిన తర్వాత కాల్ చేశారు. నేను చెప్పిన లైక్ నా స్టెమ్ అప్రూవ్డ్ అండ్ ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్, యూఎస్ఏఎస్ నుంచి కార్డ్ కూడా వచ్చేసింది, అంతా ఆల్ గుడ్, బట్ ఐ డోంట్ నో పోర్టల్లో ఎందుకు ఇన్యాక్టివ్ చూపిస్తుందో అని చెప్పేసి చెప్పిన అనమాట. సో వాళ్ళు వచ్చి మేబీ కొన్నిసార్లు ఏమవుతుందంటే యూఎస్ఏఎస్ వాళ్ళు అప్రూవ్ అయ్యాక స్టెమ్ అయినా అట్లా స్టేటస్ సెవిప్కి సెండ్ చేయకపోతే అలా అవుతుంది అని చెప్పారనమాట. నాట్ షూర్ అక్కడ ఏమైందో బ్యాక్గ్రౌండ్లో. నార్మల్గా ఇదంతా కాలేజ్ వాళ్ళే చూసుకుంటారు, లైక్ వాళ్ళే అప్డేట్ చేస్తారనమాట మన సెవిస్ పోర్టల్లో ఏదైనా కూడా. వీళ్ళు మిస్ చేశారు అప్డేట్ చేయడం. దీంట్లో మన తప్పేం లేదు కదా, నేను నార్మల్ కరెక్ట్ టైంకి అన్నీ చేశాను, బట్ స్టిల్ అది మెయిల్ నేను ప్రాపర్ టైంకి చూసుకున్నా కాబట్టి వెంటనే రీచ్ అవుట్ అయినా. కొన్నిసార్లు మనం చూసుకోము మెయిల్స్, ఇంకా కాలేజ్ మెయిల్కి వచ్చింది కదా అది, కొన్నిసార్లు డిలే చేస్తాను అనమాట. ఒక 1 week మెయిల్స్ ఒకటేసారి చూస్తా అట్లా. నేను మ్యాక్స్ డైలీ చూస్తాను, బట్ కొన్ని చూడకపోయి మిస్ అయిపోయి డిలీట్ చేసామనుకోండి, ఏదో నార్మల్ మెయిల్స్ వస్తున్నాయని చెప్పేసి చాలా ప్రాబ్లం అయ్యేది. అసలు ఇప్పుడు మన తప్పు ఏం లేదు, అయినా కూడా ఏదన్నా ఒకవేళ అది డియాక్టివేట్ అయిపోయింది అనుకోండి 30 daysలో క్లోజ్ చేసేస్తాం అకౌంట్ అని చెప్పారు. అప్పుడు చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది కదా. ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలబ్బా. అసలు కొంచెం మన తప్పు లేకపోయినా కూడా కొన్నిసార్లు మనం దాని కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అనిపిస్తుంది. ఇప్పుడు కాలేజ్ వాళ్ళకి మాట్లాడాక వాళ్ళు అన్నారు ఓపీటీ కార్డు డీటెయిల్స్ అండ్ ఇంకా ఏదో డాక్యుమెంట్ ఫిల్ చేయమని చెప్పారనమాట. సో అవన్నీ ఫిల్ చేసి ఇప్పుడు పంపించాలి వాళ్ళకి. ఒక 1 weekలో వాళ్ళు రెక్టిఫై చేస్తారంట. లైక్ ఇదేం కామన్ ఎర్రర్ కాదు, ఇలా రావద్దు అంటే వాళ్ళకి కమ్యూనికేషన్ ఉండాలి, బట్ సమ్హౌ మిస్ అయింది అది. హోప్ఫుల్లీ ఏం అవ్వకుండా సెట్ అవ్వాలనుకుంటున్నాను. ఏం కాదని చెప్పారు అండ్ వర్క్ కూడా చేయొచ్చు, ఏం కాదు అని కూడా మెయిల్లో కూడా పెట్టారనమాట. జస్ట్ కొన్ని డాక్యుమెంట్స్ ఫిల్ చేసి నేను పంపాలి. పొద్దున్న లేయంగానే ఇది ఒక 1 hour కొంచెం టెన్షన్ అనిపించింది. తర్వాత ఓకేలే కూల్, ఇంకా స్టెమ్ వీళ్ళు మర్చిపోయారు అంటే మనం ఇప్పుడు అప్డేట్ చేయడానికి లేదు, బట్ కాలేజ్ వాళ్ళు రిక్వెస్ట్ రేజ్ చేసి ఫిక్స్ చేయొచ్చు కదా, అందుకే కొంచెం రిలాక్స్ అయ్యాను. అండ్ డిసెంబర్ నవంబర్ అంతా కొంచెం హాలిడే సీజన్ కదా, యూఎస్లో ఏమైనా పనులు అంత తొందరగా అవ్వవు అనమాట. ఇప్పుడు లాస్ట్ వీక్ అనుకోండి, లాస్ట్ వీక్ థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే 4 days హాలిడేస్. అండ్ వెకేషన్ తీసుకునే వాళ్ళు ముందు వెనకాల కూడా తీసుకుంటుంటారు. సో కొంచెం చాలా డిలే అవుతాయి అనమాట ఈ మంత్స్లో యూఎస్లో పనులు అవ్వాలంటే. మనమే కేర్ఫుల్గా ఉండి చూసుకోవాలి. అండ్ స్టెమ్ ఓపీటీ పార్టిసిపేషన్ ఏదో ఒక అడ్రస్ వెరిఫికేషన్ ఏదో కూడా ఉంటుందంట, అది కూడా నాకు తెలియదు. ఈరోజే వాళ్ళు చెప్పారు లైక్ అది డ్యూ ఆన్ Jan 3rd, 2025 ఉంది. 6 monthsకి 18 monthsకి అట్లా మనం మన అడ్రస్ని వెరిఫై కూడా చేయించుకోవాలంట. అది కూడా ఒక ఫామ్ ఉంది, ఇప్పుడు మన కాలేజ్ పోర్టల్లో లాగిన్ అయ్యి చూసుకోవచ్చు అనమాట. కానీ యూఎస్లో ఎప్పుడు ఏదో ఒక ఇదే ఉంటుంది, ఆ డాక్యుమెంట్ అని ఈ డాక్యుమెంట్ అని. ఒక్కటి మిస్ చేసినా అయిపోయింది ఇంకా.
మళ్ళీ దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట. మనమే కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. అండ్ ఈరోజు అయితే అసలు నేను షాక్, అది ఇన్యాక్టివ్ చూపిస్తుంది. నేనేమైనా సెండ్ చేయాలా, డాక్యుమెంట్ ఏమైనా మిస్ చేశానా అట్లా ఒక నిమిషం డౌట్ వచ్చింది. తర్వాత ఓకే స్టెమ్ వాల్ సైడ్ నుంచే మిస్ ఉంది, నేనేం చేయలేదు అని చెప్పేసి ఇంకా ఓకే అయిపోయినా. సో ఇప్పుడు ఒక నోటిఫికేషన్ వచ్చిందనమాట ఇక్కడ ఇట్లా. ఈరోజు ఫోన్లో మాట్లాడినా. ఈ ఫామ్ వచ్చేసి స్టెమ్ ఓపీటీ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్. మేబీ ఇది డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ, ఫామ్ నేమ్ చేంజ్ అవుతుండొచ్చు. జస్ట్ దీంట్లో మనం ఈఏడి కార్డ్ అప్డేట్ చేయాలి. ఐ వుడ్ లైక్ టు రిసీవ్ అప్డేటెడ్ I-20 ఎస్. అంతే, మన ఈఏడి కార్డ్ దీంట్లో పెట్టి సబ్మిట్ చేస్తే వాళ్ళు రిక్వెస్ట్ రేజ్ చేసి దాంట్లో అయితే అప్డేట్ చేస్తారు. రిక్వెస్ట్ అయితే సబ్మిట్ చేసేసాను. చూడాలి ఏం ఇష్యూ లేకుండా అప్రూవ్ అయిపోవాలి. ఆయన అయితే చెప్పాడు ఏం ప్రాబ్లం కాదు, ఇది మా సైడ్ నుంచే కరెక్ట్ చేసేయచ్చు, ఇట్ ఈస్ ఈజీ టు ఫిక్స్ అని చెప్పి. హోప్ఫుల్లీ